జాడతోడని చలును సమర్పయామి జాడతోడని చలును సమర్పయామి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరం చేసుకోవడానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి శనివారం సందర్భంగా శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం చేసుకోవటానికి, ఈతి బాధలు దూరం చేసుకోవటానికి, ఆరోగ్య రక్షణ పొందటానికి 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ విధియ, వివాహ, గృహారంభ, గృహ ప్రవేశాది నిర్ణయాలకి అనువైనటువంటి రోజు. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, నల్లటి వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి క్రూరమైన ప్రతికూల ఫలితాలను దూరం చేసి, విపత్కర పరిస్థితిని దూరం చేసి దుఃఖ నివృత్తికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ఉచ్చస్థితి, మేష క్షేత్రస్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత స్థితి రీత్యా శుభుడైనప్పుడు చక్కటి అధికారాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి గ్రహం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు కుటుంబ పరంగా కొనసాగుతాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కార మార్గాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మహిళలకు సంతోష సంఘటనలు గృహపరంగా ఏర్పడతాయి. విద్యార్థులకి తెలివైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తాయి. సమస్యలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఆర్థికంగా తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సానుకూల పరిస్థితులు, ఇంపైన వార్తలు కళారంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. శత్రువుల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఆనందకర వాతావరణాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విపత్కర పరిస్థితులు గోచరించేటువంటి సంఘటన లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక అలజడి మహిళలకు పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు విద్యార్థులకి కూడా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆనందకర పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల పరిస్థితులు గృహపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మానసిక వేదనలు ఉన్నప్పటికీ చక్కటి పరిష్కారాలు సమస్యలకు పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వరకు కొనసాగుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో సానుకూల పరిస్థితులు ఇంపును కలిగిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సానుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రియమైన వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలు మహిళలకు పరిష్కరింపబడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కూడా లభిస్తాయి. నూతన ప్రయత్నాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. విద్యా అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి సమస్యలు పరిష్కరింపబడతాయి. విభేదాలు దూరం అవుతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉన్నతి పొందగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గందరగోళ పరిస్థితులు నియంత్రించేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. ఆర్థిక అసహన పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆందోళనకర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి సానుకూలతను పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కూడా కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. సామాన్య విషయాలు కూడా క్లిష్ట సమస్యలుగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు. విద్యార్థులకి సమస్యలు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. అధిక ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు వేగవంతంగా దూరమవుతాయి. మానసిక ధైర్యం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. బాధ్యతలు తద్వారా ఉత్తమ విజయాలు పారిశ్రామిక రంగం వారికి సిద్ధిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. మహిళలకు నూతన ప్రణాళికలు గృహపరంగా అమలు చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా బిగిసుకుపోతాయి. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది.
ఆందోళనకర పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు. విద్యార్థులకి ఆందోళన ఉంటుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, ఆందోళన కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి మాత్రం అనుకూలం. నూతన ఒప్పందాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధికి దోహదపడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ప్రతిబంధకాలు కొనసాగుతాయి. మానసిక భీతి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతిష్టంభన ఆగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తొలగిపోతాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆదాయం తగ్గినప్పటికీ ఆనందకర పరిస్థితులు కొనసాగించగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు రాజకీయ రంగం వారిని వరిస్తాయి. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. పరిశుభ్రతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక వృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. వ్యయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసాధ్యం అనుకున్నటువంటి కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వేగవంతంగా తొలగిపోతాయి. ఆరోగ్యం క్షేమం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం తద్వారా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. తెలివైన నిర్ణయాలు కలిసి వస్తాయి. కాలం అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం గృహంలో చేసేటువంటి చిన్ని పనుల్లో కూడాను తేడాలు గనక వచ్చినట్లయితే అవి అనర్థదాయకమైనటువంటి ప్రభావాలను ఇస్తాయి. తెలిసి తెలియక చేసేటువంటి చిన్ని విషయాల్లో పొరపాట్లు ఒక్కొక్కసారి అనర్థదాయక హేతువుగా మారడానికి ఆస్కారం ఉంది. అదృష్టాన్ని తొలగించి దురదృష్టం రావడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. ఉదాహరణకి గోళ్ళు వెంట్రుకలు. ఈ గోళ్ళు తీయటం, వెంట్రుకలు కట్ చేసుకోవటం అనేటువంటిది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అని కూడా మనకు శాస్త్రంలో గృహబల రీత్యా కూడా చెప్పారండి. గోళ్ళని పెరగనీయకుండా వాటిని తప్పనిసరిగా ఒక మంచి రోజున తీసివేయాలి. అవి ఎటువంటి రోజుల్లో తీసేయాలి? ముందుగా మంగళ, శుక్ర, ఆదివారాలు మినహా ఈ యొక్క 3 వారాలు కాకుండా మిగతా రోజుల్లో మాత్రం గోళ్ళు వెంట్రుకలు అనేటువంటివి మనం తీసేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని పెద్దలు చెప్పారు. అయితే తీసేసిన గోళ్ళు వెంట్రుకలు ఇళ్లల్లో మాత్రం ఉంచకూడదు. వెంటనే వాటిని బయట పారేయాలి. ఇంట్లో కనుక ఉన్నట్లయితే అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. గోళ్ళు ఇంట్లో కనుక ఉంటే దురదృష్ట దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దూరంగా బయట పారేయాలి.
గోళ్ళని మాత్రం ఇంట్లో మాత్రం పడేయకూడదు. అట్లాగే గురువారం, శనివారం అంటూ వారాల పేర్లు చెప్పుకొని ఉపవాసాలు ఆచరించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అసలు ఈ ఉపవాసం ఎందుకండి చేయటం? చేయకపోతే ఏమైంది? ఉపవాసం ఉండటం వల్ల సత్ఫలితం ఏదైనా ఉందా అంటే తప్పనిసరిగా ఉంది. మనకి ఏకాదశి ఉపవాసాలని చెప్పేసి శాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. ఏకాదశి ఉపవాసం చేస్తే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అని చెప్పేసి, ఐశ్వర్యప్రదమని. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవునికి వారంలో ఒకరోజు ఉపవాసం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉదయం పూట తిండి తిని రాత్రిపూట మానేయటం శనివారం నాడు, అది శనివార దేవుడైన వెంకటేశ్వర స్వామికి ఇస్తుంటారు. ఉపవాసము అంటే ఏంటి అర్థం? దేవునికి మనస్సును దగ్గర చేసుకోవటం. ఈ మనస్సు నిత్యము కూడాను అనేక పనుల ఒత్తిడితో ఆరాట పోరాటంతో ఉంటుంది. కాబట్టి ఈ ఉపవాసమైనా సరే ఉన్నట్లయితే ఆ కాసేపైనా ఆ మనసు దేవుని పట్ల అద్వితీయమైన ప్రభావాన్ని చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా జీర్ణశక్తికి సంబంధించినటువంటి విధి విధానాల్లో కూడాను ఒక్కోసారి ఉపవాస ప్రక్రియ చాలా చక్కగా సహకరిస్తుంది. ఉపవాసం కనుక ఉన్నట్లయితే జీర్ణశక్తి పెరుగుతుంది, శక్తి ప్రభావం వస్తుంది. అందుకే ఆధ్యాత్మికంగా భౌతికంగా మనకి పండగల్లో ప్రతి ఒక్క పండుగ కూడాను భౌతికత్వంతో కూడింది. ఒక్క శివరాత్రి మాత్రం కేవలం ఆధ్యాత్మికమే ఉంటుంది. శివరాత్రికి చూడండి ఉపవాసం ఉండాలి. అలా ఉపవాసం ఉండటం వలన సంవత్సరం మొత్తం మీద ఉపవాసం ఉన్నటువంటి సత్ఫలితమే కాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావం కూడా మనకి కలుగుతుంది అంటోంది శాస్త్రం. ఏకాదశి ఉపవాసం, లేకపోతే వారానికి ఒకరోజు ఉపవాసం, ఈ విధమైనటువంటి ప్రక్రియల ద్వారా మానవ శరీరానికి ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది, ఆయుష్ పెరుగుతుంది అని చెప్పేసి శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం అన్నమాట. పరమాత్మ వైపు ధ్యానం లగ్నం చేయటానికి కూడా ఉపవాసం అనేది సహకరిస్తుంది. సహజసిద్ధంగా ఆడపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు పుట్టింటికి అత్తవారింటి నుంచి పంపించేటువంటి విధి విధానంలో తప్పనిసరిగా మంగళవారం ఒకటి, అలాగే శుక్రవారం ఒకటి పంపించరు అత్తవారింటికి. మంగళ శుక్రవారాలు ఎందుకు పంపించరు? దీని వెనకాల పరమార్థం ఏంటి? గౌరీదేవి యొక్క కరుణారస దృష్టి. ఆడపిల్ల సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని మంగళవారం గౌరీ పూజకు, శుక్రవారం లక్ష్మీ పూజకు ప్రత్యేకించినవి. కాబట్టి ఈ 2 రోజుల్లోనూ ఆడపిల్లలను పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించరు. నూతన వధువును అత్తవారింటికి పంపేటప్పుడు మంగళ శుక్రవారాలు వస్తే కొన్ని పరిహారాలు కూడాను పాటించడం జరుగుతుంది. ఇది సాంప్రదాయం వెనకాల తగిన పరమార్థ లక్షణం. అంటే లక్ష్మీ స్వరూపంగా స్త్రీని భావించడమే దీనిలో దాగిన పరమార్థం. గౌరీదేవి, లక్ష్మీదేవి. అందుకే ఆ పుట్టింట్లో ఎక్కువ కాలం ఆడపిల్ల ఉండదు. అందుచేత ఎవరి జీవితాలు వారివిగా, ఎవరి అనుబంధాలు వారివిగా, ఆ అనుబంధాల్లో బలపడటం అనేటువంటిది మన విధి విధానాల్లో వాస్తుశాస్త్రరీత్యా గృహబలానికి కూడాను ఇటువంటి సూత్ర ప్రాతిపదికలు మన వాళ్ళు మనకు అందించారు. అందుచేత వీటిని మనం పాటిస్తూ అద్వితీయమైన జీవితాన్ని కొనసాగిద్దాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. ఏ జాతకాన్ని పరిశీలన చేసినా 2 అంశాలు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఒకటి లగ్నం, 2 రాశి. ఈ 2 ఒకటి కావు. అనేకుల జాతకాలలో ఇవి 2 వేరువేరుగా ఉంటాయి. చాలా కొద్ది మంది జాతకాలలో మాత్రమే రాశి, లగ్నం 2 ఒకటిగా కనిపిస్తాయి. లగ్నం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే, సూర్య గమనానికి అనుకూలంగా తిథి ప్రయాణం కూడా గమనిస్తూ
రోజువారీగా 2 గంటలు ఉజ్జాయింపుగా లగ్న ప్రమాణం నిర్ణయింపబడి ఉంటుంది. జన్మించిన వ్యక్తి ఏ సమయంలో జన్మించాడో ఆ సమయానికి ఈ సూర్య కదలికలకు అనుకూలంగా లగ్నం నిర్ణయింపబడుతుంది. 6 నుంచి 8 మేషలగ్నం, 8 నుంచి 10 వృషభ లగ్నం, 10 నుంచి 12 మిథున లగ్నం, ఇట్లాగున ఉజ్జాయింపుగా ఒక అంచనాగా మనం లెక్క ఉంచుకోవచ్చు. ఇది లగ్నం అవుతుంది. లగ్న ప్రమాణం, లగ్న స్థాయి, స్థితి, ప్రయోజనం శరీరానికి సంబంధించింది అవుతుంది. ఇక రాశి అనేది ఆ రోజున ఉండేటువంటి నక్షత్రం అనేది లగ్నం అయితే ఆ రోజున ఉన్నటువంటి తిథి రాశి అవుతుంది. ఈ రాశి ఆ రోజంతా కూడా ఉజ్జాయింపుగా ఒకే నక్షత్రం ఉంటుంది కాబట్టి, ఒకే తిథిగా కూడా ఉంటుంది కాబట్టి దానిని అనుసరించి ఆ రాశి నిర్ణయింపబడుతుంది. రాశి మనస్సును ప్రభావితం చేసేది అవుతుంది. రాశి అనేది చూసినప్పుడు చంద్రబలం ఇది ప్రధానం అవుతుంది. ఈ ముహూర్తం చూసినా తారాబలం చంద్రబలం తదేవా అంటూ ఉంటారు పెద్దలు. కనుక రాశి, గ్రహం ఈ రెండింటిని మనం పరిశీలన చేస్తే మనం మన మనస్సును ఏ విధంగా నియంత్రణలో పెట్టుకోగలుగుతున్నామో అనేది తెలియవస్తుంది. అలాగే లగ్నం అనే దాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ శరీరానికి సంబంధించి వచ్చేటటువంటి వ్యాధులు, ఊహపోహలు, ఆకర్షణలు, ప్రయాణాలు, ఉద్యోగ సంబంధితమైన నిర్ణయాలు, ఇల్లు, ఇంటికి సంబంధించిన అనేక నిర్ణయాలు ఇవన్నీ కూడా లగ్నాన్ని ఆధారం చేసుకొని చెప్పబడతాయి. మానవ జీవితకాలం ఉజ్జాయింపుగా 120 సంవత్సరాలు అంటూ పరాశర పద్ధతిలో నిర్ణయించినప్పుడు ఈ నిర్ణయాధికారం లేక నిర్ణయం అంతా కూడా లగ్నం మీద ఆధారపడి ఉంటుంది. జాతక చక్రం స్థిరంగా మనం పరిశీలన చేయాలి అంటే లగ్నం తెలవడం తప్పనిసరి అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అయితే లగ్నం తెలియనప్పుడు, పేరు మాత్రమే తెలిసినప్పుడు ఆ పేరుకు ఉన్నటువంటి మొదటి అక్షరం, ఆ అక్షరాన్ని ఆధారం చేసుకొని నక్షత్రాన్ని స్థిరపరచడం. చంద్రయ్య అన్న పేరు ఉన్నప్పుడు చూచే చోళ, లక్ష్మి అన్న పేరు ఉన్నప్పుడు అశ్విని 4వ అక్షరం, ఇది చూచే చోళ, అశ్విని మేషరాశి. ఇలా అంచనా కట్టి ఇతర గ్రహాలన్నీ కూడా సంచార ప్రకరణలో ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పవలసి ఉంటుంది. జాతకం తెలియకపోయినా రాశి తెలుసుకోవడం చాలా సులభం. ఎవరికి వారు వారి పేరులో ఉండేటటువంటి మొదటి అక్షరం, ఈ అక్షరాన్ని గుర్తించి అక్షరం ఏ నక్షత్రానికి సంబంధించిందో తెలుసుకొని ఆ నక్షత్రం ఏ రాశిలో ఉన్నదో గుర్తించి ఆ రాశిని తమ జన్మరాశిగా లెక్క పెట్టుకొని జాతక పరిశీలన చేసుకోవచ్చు. ఇదంతా కూడా జ్ఞానానికి, జ్యోతిర్విజ్ఞానానికి సంబంధించిన విషయం. తెలిసినా తెలియకపోయినా కాల గతులకు అనుకూలంగా 3 విధాలైనటువంటి పరిహారాలు పాటిస్తే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు అంటుంది ప్రాచీన విజ్ఞాన శాస్త్రం. ఈ 3 విధానాలలో మొదటిది దానం చేయడం. కాల నియతికి అనుకూలంగా ఈ కాలంలో మంచినీరు దానం ఇవ్వడం, తడిపిన పెసరపప్పు ఇతరులకు దానంగా ఇవ్వడం, బెల్లమును నీటిలో కరిగించి ఆ నీటిని దానం ఇవ్వడం లాభదాయకం, ఆనందదాయకం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అలాగే ప్రీతికరంగా ఇష్టదైవానికి అభిషేకం ఏర్పాటు చేయడం కూడా శ్రేయస్సును కలిగిస్తుంది. వస్త్రదానం, గొడుగును దానం ఇవ్వడం, చెప్పులు దానం ఇవ్వడం, ఆహార పదార్థాలు ఇతరులతో పంచుకోవడం ఇవన్నీ కూడా సమాజంలో మన ఉనికిని భద్రం చేస్తాయి. 10 మందితో కలిసిమెలిసి ఉండేటటువంటి సమష్టి భావాలను పెంచి పోషిస్తాయి. 10 మంది కలిస్తేనే ఏ పని అయినా కూడా చక్కబెట్టుకోగలుగుతారు. అయితే ఈ 10 మంది కలవడంలో కూడా జాతక చక్రంలో గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది. స్వక్షేత్రంలో ఉన్న శని బలం కారణంగా కొంత ప్రతికూల వాతావరణం బయట కనిపిస్తుంది. వీటిని నిరోధించడం కోసమే ఈ శనిగ్రహానికి సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉండేటటువంటి శనిగ్రహం పడమర ముఖంగా ఉంటే వ్యతిరేకంగా ఉండే ఆ రవి గ్రహం గ్రహమండలానికే రాజు సూర్యగ్రహం, ఈ గ్రహం తూర్పు వైపున మొహం చూపెట్టుకుని ఉంటుంది. కనుక సూర్య సంబంధంగా వాతావరణం అంతా కూడా 30 డిగ్రీలు ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సమూలంగా శనికి సంబంధించినటువంటి సూక్ష్మ జీవుల వ్యవస్థలన్నీ కూడా నిర్మూలింపబడతాయి రవి కారణంగా. కనుకనే మనమంతా ఆరోగ్యప్రదంగా జీవితాన్ని గడపడం కోసం నవగ్రహ అనుగ్రహం కోరి
గోధుమలను వినియోగించడం, బెల్లం వినియోగించడం, మిరియములు వినియోగించడం, పెసరపప్పు నానబెట్టి ఆ నీటిని వినియోగించడం, పెసరపప్పు వినియోగించడం, తెల్లని వస్త్రములను వినియోగించడం, గొడుగు చెప్పులు దానం ఇవ్వడం, ఇలాంటివి రవిగ్రహ అనుకూలతలను పొందగోరి చేయవలసిన పాటించవలసిన పరిష్కారాలు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. పుణ్య బలం పెంపొందింపజేసుకునే మార్గాలలో అతి సులభమైనది సంకల్పాన్ని చేయడం, మంత్ర బలం జపంతో సాధించడం. జాతక చక్రంలో మూఢం అనే శబ్దానికి గొప్ప విశేషమైన అర్థం ఉంది. ఏ గ్రహమైనా సూర్యగ్రహానికి సమీపంలో రావడం మూఢం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. శుక్రమూఢం, గురుమూఢం అనేవి రెండు విశేషంగా అందరూ పాటించేటటువంటి విషయాలు కాగా, సమయాలు కాగా, వీటితో పాటుగా గురువుకు, శుక్రుడికి, శనికి కూడా ఈ మూఢాలు ఏర్పడతాయి. అయితే వీటి ఎడల అంతగా పాటింపు అనేది జ్యోతిర్విజ్ఞానంలో కనపడదు. కారణం ఏమిటి అంటే మనందరిపైన కూడా విశేషమైన ప్రభావం చూపించేటటువంటి గ్రహాలు శుక్రుడు, గురువు. అందుకే ఈ రెండు గ్రహాలకు సంబంధించినటువంటి మూఢ కాలాలను విశేషంగా మనం శుభకార్యాల నిర్వహణలకు నింద్యంగా భావించి ఆ కాలాలను విడిచిపెడుతూ ఉంటాం. ఇల్లు, పిల్లల చదువులు, విదేశీ ప్రయాణాలు, ఉపనయనాలు, వివాహాలు, శుభకర్మలు, ఇలాంటి వాటన్నిటికీ కూడా గురువు అనుగ్రహం తప్పనిసరి. అలాగే ప్రత్యేకంగా వివాహము, సొంత ఇంటి వ్యవహారము, ప్రత్యేకంగా విదేశీ ప్రయాణాలు, విద్యార్థులకు చదువులు, తెలివితేటలు, శుభకర్మలు అన్నింటికీ కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అని కూడా జ్యోతిర్విజ్ఞానం చెబుతుంది. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం. కనుక గురువు, శుక్రుడు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కాలాన్ని, సూర్యగ్రహానికి ఈ గ్రహాలు దగ్గరగా వచ్చినప్పుడు ఉండేటటువంటి కాలాన్ని మూఢము అంటుంది జ్యోతిర్విజ్ఞానం. సూర్యగ్రహానికి 17 డిగ్రీల కాలం దగ్గరగా గ్రహ సంచారం కుజునకు సంబంధించి మొదలైనప్పుడు ఇది కుజగ్రహానికి సంబంధించిన మూఢం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అలాగే సూర్యగ్రహానికి సంబంధించి బుధగ్రహం దాదాపుగా 14 డిగ్రీల ప్రమాణంలో వచ్చినప్పుడు బుధగ్రహానికి సంబంధించిన మూఢం అని కూడా జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది. అలాగే సూర్యగ్రహం స్థిరంగా ఉండేటటువంటిది. ఈ సూర్యగ్రహానికి సంబంధించి దగ్గరగా వెనక ముందు రెండు వైపులా కూడా గురుగ్రహం 11 డిగ్రీల సంచారంలో వచ్చినప్పుడు అది గురువుకు సంబంధించినటువంటి మూఢము అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అంతకంటే తక్కువగా అంటే ఇంకొంచెం దగ్గరగా సూర్యగ్రహానికి శుక్రగ్రహం 10 డిగ్రీల రేడియస్ దగ్గరలో వచ్చినప్పుడు అప్పుడు అది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మూఢము అంటూ జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ క్రమంలో సూర్యగ్రహానికి శత్రుత్వ భావాలతో ఉండేటటువంటి శనైశ్చర గ్రహం 15 డిగ్రీల ప్రమాణంలో దరిదాపుల్లో సంచారం ప్రారంభం చేసినప్పుడు శనికి సంబంధించిన మూఢము అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఇలా చూస్తే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకు కూడా మూఢం ఉంటుంది. ఈ మూఢ సమయంలో విశేషంగా మనం పుణ్యబలం పెంపొందింపజేసుకోవడం కోసం ఇష్టదైవానికి అభిషేకాలు ఏర్పాటు చేయాలి, జపం చేయాలి. మంత్ర జపం, అభిషేకం చేయడం మూఢ సంబంధమైన దోషాలను తొలగిస్తాయి అంటుంది జ్యోతిర్విజ్ఞానం. మన జాతక చక్రంలో జన్మించిన నక్షత్రం ఈ 5ంటికి సంబంధించినది అయినప్పుడు అంటే బుధుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలకు సంబంధించిన నక్షత్రంలో మనం జన్మించినప్పుడు ఈ మూఢ ప్రభావం మన పైన అధికంగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి జపాలను విశేషంగా మనం చేయాలి. నామ జపం మనలో సానుకూల శక్తిని, దృక్పథాన్ని, ఆలోచన శక్తిని పెంచుతుంది అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. గ్రహ సంబంధంగా చెప్పేటటువంటి ఏ శ్లోకమైనా మనలో ఉచ్చారణ ధ్వని ద్వారా శబ్దశక్తిని మనం వినియోగించడం ద్వారా మనలో ఆత్మగతమైన బలాన్ని పెంపొందిస్తుంది, ఆత్మశక్తిని రెట్టింపు చేస్తుంది. ఆ క్రమంలో గ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు లేక గ్రహాలకు సంబంధించిన దినుసుల వినియోగం అంటే గోధుమలు, బియ్యము, పెసరపప్పు, శనగపప్పు, ఉలవలు, నువ్వులు ఇలాంటి వాటిని వినియోగించడం, వీటిని దానం ఇవ్వడం,
వీటితో చేసినటువంటి ప్రత్యేక పదార్థాలను వంటకాలుగా సిద్ధం చేసి స్వీకరించడం, తద్వారా గ్రహ సంబంధ అనుకూలతలను మనం పెంచుకోవచ్చని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. విశేషంగా ఏ విధమైన వంటకం మనం సిద్ధం చేసినా జ్యోతిర్విజ్ఞానం సిద్ధం చేసిన ఆ వంటకం ప్రారంభం చేసిన లేక వండిన ఉడకబెట్టిన 3 గంటల లోపల స్వీకరించాలి అంటుంది భగవద్గీత శాస్త్రం కూడా. జ్యోతిర్విజ్ఞానం కూడా ఇదే విషయాన్ని నిర్ధారణ చేస్తుంది. ఎక్కువగా పులుపు పనికిరాదు, ఎక్కువగా కారము పనికిరాదు, ఎక్కువ వేడి పనికిరాదు, ఎక్కువ చల్లగా కూడా పనికిరాదు. సమశీతలంగా ఉండాలి. తీపి పులుపు అధిక రుచిగా ఉండకూడదు. శరీరానికి ఎంత ప్రమాణంగా ఉండవలనో అంత ప్రమాణమే స్వీకరించాలి. ఈ రుచులకు కూడా మళ్ళా గ్రహాల గుర్తింపు ఇచ్చినటువంటి జ్యోతిర్విజ్ఞానం పులుపు శుక్రుడు, తీపి గురువు ఇలా గుర్తించిన ఈ విజ్ఞానం కారం రవికి సంబంధించింది, తీక్ష్ణమైన కారం కుజునకు సంబంధించింది, చేదు వగరు శని రాహుకేతువు సంబంధించినవి ఇలా చెప్పే ఈ జ్యోతిర్విజ్ఞానం పదార్థాన్ని పరమాత్ముడికి నివేదనగా సమర్పించి ఆ పిదప స్వీకరించాలి అని కూడా నిర్దేశిస్తుంది. పదార్థ లక్షణం ఏమిటి అంటే ఉడకబెట్టిన తర్వాత రూపం మారుతుంది. మారే ఈ రూపం ఆరోగ్యకరమైనదిగా ఉన్నప్పుడే స్వీకరించాలి. ఆరోగ్యకరంగా కాకుండా కుళ్ళిపోయినా, పులిసిపోయినా, పాడైపోయినా, చెడిపోయినా, చెదరిపోయినా, దుర్వాసన వచ్చిన, కాలాతీతమైన, కాలాతిక్రమణం చెందిన ఇలాంటి పరిస్థితులలో ఆ పదార్థాలు స్వీకరించకూడదు అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ పదార్థాలు ఏవి కూడా మనకు సంబంధించినవి కావు. సృష్టిలో 84 రకాల జీవకోటి ఉండగా మానవులకు సంబంధించి ఇలా పళ్ళు, పాలు, పరిశుభ్రమైన ఉడకబెట్టని సహజంగా లభించేవి వీటిని స్వీకరించవచ్చును. అయితే క్రమేణా సంస్కృతి నేర్చుకున్న తర్వాత గ్రహాల అనుగ్రహంతో దైవానుగ్రహం కోరి పదార్థాలను ఉడకబెట్టడం, రూపు మార్చడం, శక్తిని విశేషంగా సాధించడం కోసం చేసేటటువంటి ప్రక్రియలలో, సాధనా మార్గాలలో వినియోగించే క్రమంలో గ్రహాలకు సంబంధించిన ఈ పదార్థాలన్నీ కూడా ఉడకబెట్టిన తర్వాత మొదటి 3 గంటలలో మొదటి యామములో మాత్రమే స్వీకరించాలి అంటుంది భగవద్గీత శాస్త్రం. ఇది నిజం కూడా. సంప్రదాయ సనాతన విజ్ఞానం అందించినటువంటి ప్రకారంగా, సనాతన ధర్మం బోధించిన ప్రకారంగా జ్యోతిర్విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి జీవించడం నేర్చుకుందాం. 10 మందికి మేలు కలిగించే విధంగా ప్రయత్నిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరించాడు. ఆయన అవతరించినప్పుడు నల్లని నీరు యమునా నదిలో ఉంటుంది. నల్లని నీరు కలిగినటువంటి యమునా నది యొక్క ఆ సరోవరమునందు లేదా యమునా ప్రవాహమునందు పడవయందు జరిగినటువంటి సంగమ కారణం చేత పుట్టినటువంటి వాడు కాబట్టి, నల్లని రూపంతో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు, యమునయందు ఉన్నటువంటి ద్వీపమునందు పుట్టిన నల్లని రూపం ఉన్నవాడు కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. ఆయన పుట్టిన తరువాత ఆశ్రమ నిర్మాణం చేసుకున్నాడు. ఆ ఆశ్రమ నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పుడుతూనే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి మహావిరాగి, అంతటి భగవద్భక్తుడు రేగు చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఆశ్రమ నిర్మాణాన్ని చేసుకున్నాడు. అందుకే శమ్యప్రాసము అంటారు ఆయన ఆశ్రమాన్ని. అక్కడ తపస్సు చేశాడు. అక్కడ చుట్టూ రేగు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆయనని బాదరాయణుడు అని పిలిచారు. అటువంటి వ్యాసుడు పుడుతూనే తండ్రి పరాశరుడు వెళ్ళిపోయాడు. తల్లి సత్యవతీదేవికి వరం ఇచ్చాడు. అమ్మా, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నువ్వు నన్ను స్మరించినంత మాత్రం చేత నేను నీకు మళ్ళీ కనపడతాను, కనపడి నీ యొక్క అభీష్టాన్ని తీరుస్తానమ్మా అని వరం ఇచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన మహానుభావుడే ఈ లోకాన్నంతటినీ ఉద్ధరణ చేయడం కోసమని వేదాన్ని 4గా విభాగం చేసి 18 పురాణములు రచన చేశాడు. 18 పురాణములు రచన చేయడం ఒకెత్తైతే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని మనకందరికీ అందించాడు. భారతంలా అంత పెద్ద గ్రంథం
ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడా లేదు. అంత పెద్ద గ్రంథం మహాభారతం ఒక్కటే. మనకి ఇద్దరు కనపడతారు, సూర్యుడు చంద్రుడు అని పిలుస్తాం. సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తే ఒక రోజు అవుతుంది. ఒక పగలు సూర్యుడు ప్రకాశిస్తాడు, ఒక రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు ప్రకాశించిన రాత్రి, సూర్యుడు ప్రకాశించిన పగలు కలిపితే ఒక రోజు. ఒక రోజు కాలమునందు ఒక ప్రమాణం. అలా మహానుభావుడైనటువంటి వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో. వాల్మీకి మహర్షి సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు. సూర్యవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వారు వాల్మీకి అయితే, చంద్రవంశాన్నంతటినీ వర్ణించిన వారు వ్యాసులైతే, వాంగ్మయానికి అంతటికీ కూడా సూర్యచంద్రుల వంటి వారు వ్యాసుడు వాల్మీకి. అందుకే వాళ్ళిద్దరికీ నమస్కారం చేయకుండా అసలు ఏ విషయాన్ని కూడా ఎక్కడా ప్రవచనం చేయరు. అంతటి మహాపురుషులు. అందులో మళ్ళీ వ్యాసుల వారు వేద విభాగం చేశాడు, 18 పురాణములనిచ్చాడు, మహాభారతాన్ని పంచమ వేదాన్ని లోకానికి అందించాడు. పురుషార్థ సమన్వయం తెలియాలి అంటే కేవలము మహాభారతం ఒక్కదాని వలన మాత్రమే సంభవం. ధర్మార్థ కామమోక్షములను ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయానికి ప్రమాణముగా 5వ వేదముగా లోకానికి ఆ పాండవుల యొక్క చరిత్ర, చంద్రవంశం యొక్క చరిత్రని అందించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు మహాభారతంలో ఒక వ్యక్తి. ఆయన ఏదో కూర్చుని రచన చేయడం కాదు, ఆయన కూడా అందులో ప్రధానుడే. అసలు నిజంగా చెప్పాలి అంటే వ్యాసుడు లేని భారతం లేదు. ఎప్పుడైతే చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు మరణించారో అయిపోయిందంతే, భారతం లేదు. చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు మరణించినప్పుడు అంబిక అంబాలికకి పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టారు అంటే, విదురుడు పుట్టాడు అంటే వ్యాసుల వారి అనుగ్రహం చేత పుట్టారు. కాబట్టి అసలు వ్యాసుడు లేనినాడు వాళ్ళు లేరు, వాళ్ళు లేనినాడు కురుక్షేత్ర యుద్ధం లేదు, యుద్ధం లేనినాడు భారతం లేదు. భారతం ఉందంటే అసలు వ్యాసుల వారి అనుగ్రహమే. అంతటి మహాపురుషుడైనటువంటి వ్యాసుడు ఇన్ని పురాణములు మనకు అందించాడు. ఇన్ని అందించాడు. లోకోపకారం అంటే వ్యాసుడే. ఆయన చేసినంత ఉపకారమును చేసిన వారు లేరు. అంత ఉపకారం చేసి, ఓ యజ్ఞం జరుగుతోందంటే ఆయనే కారణం, ఓ యాగం జరుగుతోందంటే ఆయనే కారణం, ఓ హోమం చేస్తున్నామంటే ఆయనే కారణం, ధర్మం తెలుస్తోందంటే ఆయనే కారణం, వేదము ప్రమాణము తెలుస్తోందంటే ఆయనే కారణం, బ్రహ్మసూత్రములకు ఆయనే కారణం, భగవద్గీతకు ఆయనే కారణం, భారతానికి ఆయనే కారణం, 18 పురాణములకు ఆయనే కారణం. ఆయన కానిది ఏది ఉంది నాకు చెప్పండి? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పినా ఇవే చెప్పారు. ఇవి కాకుండా చెప్పింది లేదు. ఇంకా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, వ్యాసుడు యొక్క ఎంగిలి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పానన్నది లేదు. ఒకవేళ చెప్పినా అది ప్రమాణము కాదు, వ్యాసుడు చెప్పినదే ప్రమాణం. ఎందుకంటే వ్యాసుడి కన్నా దాటి ఉండరిక. ఎవరైనా వ్యాసకింకరులు అంటే వ్యాసుడి యొక్క కింద వాళ్లే తప్ప వ్యాసుడిని దాటరు. అటువంటి వ్యాసుడు ఇన్ని చేసేసిన తరువాత కూడా పరితాపాన్ని పొందాడు. ఎంతటి పరితాపాన్ని పొందాడంటే మహానుభావుడు ఒకానొకప్పుడు వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నాడు. కూర్చుని చాలా బాధపడుతున్నాడు. ఎందుకని? ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఇంత పెద్ద గ్రంథం మహాభారతం రచన చేశాను, ఇన్ని పురాణములు రచన చేశాను, ఎవరు చదువుతారు మహాభారతం? 18 పర్వాలు ఆశాంతం చదివి అందులో ఉన్నటువంటి చతుర్విధ పురుషార్థ సమన్వయాన్ని తెలుసుకుని, ధర్మాన్ని తెలుసుకుని అనుష్ఠించడానికి ప్రయత్నం చేయడం అంత తేలికైన విషయమా? మరి ఎలా? ఎక్కడో ఏదో నేను చెయ్యవలసిన పని చెయ్యలేదనిపిస్తోందే, మనుష్య జాతికి చెయ్యవలసినటువంటి ఉపకారంలో ఇంకా ఎక్కడో ఏదో కొరత ఉండిపోయింది అనిపిస్తోందే, నేను ఇంకా ఏదో చెయ్యలేదనిపిస్తోందే, అందుకు బాధపడుతున్నాడు ఆయన. అలా బాధపడిన వాడు ఎవడున్నాడు లోకంలో? ఇన్ని చేసి, ఇన్ని ఉపకారాలు చేసి ఇంకా ఏదో చెయ్యలేదని పరితాపం పొందుతున్నాడు. పరితాపం పొందుతుంటే అప్పుడు నారద మహర్షి వచ్చారు. వచ్చి సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నటువంటి వ్యాసుల వారిని పలకరించారు. అసలు ఆ పలకరింపు చదివితే అబ్బా ఇదా వ్యాసుడంటే అనిపిస్తుంది. ఆయన అన్నాడు, ధాతవు భారతశ్రుతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవు, నీవు చెలించి చలరేకాతుర కైబడిన్వగవ కారణమేవి పరాశరత్మజ అని అడిగాడు. పరాశరుని యొక్క ఆత్మజుడమైనటువంటి ఓ వ్యాస భగవానుడా, నువ్వు ఎటువంటి వాడివి? ధాతవు, నువ్వు వేరొక బ్రహ్మ.
బ్రహ్మగారు సృష్టినంతటినీ చేస్తే ఈ సృష్టిలో వచ్చిన ప్రధానమైనటువంటి జీవులైనటువంటి మనుష్యులు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఏ జ్ఞానాన్ని పొందాలో ఆ జ్ఞానాన్ని అందించినటువంటి వాడివి. ఇంత వాంగ్మయాన్ని లోకానికి అందించావు. బ్రహ్మగారు ఇంత సృష్టి చేస్తే నువ్వు అంత వాంగ్మయాన్ని సృష్టించావు. కాబట్టి ధాతవు.